ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. మాస్ జాతర ఇదంతా మనదే టైటిల్ తగ్గట్టుగా వైపుణ్యం మూవీ, భాను గారి డైరెక్షన్, సూర్యదేవర నాగవంశీ గారి ప్రొడక్షన్ వాల్యూస్తో రవితేజ సినిమాలు ఎప్పుడు చూసినా కూడా మంచి కిక్ ఇచ్చే విధానంగానే బీమ్స్ మ్యూజిక్ కూడా ఆసమ్ అనే విధానంగా, కామెడీ టైమింగ్ అయితే కనుక ఎవరిని తక్కువ అంచనా వేయలేము. హైలైట్ షాట్స్ అయితే కనుక సూపర్ ఉన్నాయి. నవీన్ చంద్ర గారు ఎంత ప్లస్ అయ్యారో, ట్విస్ట్ కూడా క్లైమాక్స్ మన రవితేజ గారు అంత ఇంప్రెస్ అయ్యారు. లాస్ట్ క్లైమాక్స్ కనుక నిజమైన మాస్ జాతర భయ. యాక్చువల్గా ఏంటంటే ఇలాంటి సినిమాలు పడలేదు. రవితేజకి అయితే ఇది కంబ్యాక్ మూవీ, వాచబుల్ మూవీ. జాతర అంటే నిజంగా చెప్తున్నా, జాతర మాస్ జాతర. ఆ టైటిల్ ఎవరు పెట్టారో ముందుగా డైరెక్టర్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అలాంటి టైటిల్ అంటే రవితేజకే సెట్ అవుతాయి మాస్ జాతర అంటే. ఎందుకంటే సినిమా కూడా అంత బాగుంది, ఒక డిఫరెంట్ మూవీ. అంటే సినిమాలో రవితేజ యాక్టింగ్ మాత్రం ఇరగదీసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మెయిన్ చెప్పాలంటే ఇక్కడ నవీన్ చంద్ర గారు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. అంటే ఆయన యాక్టింగ్ మాత్రం ఇరగదీసిండు. ఈ సినిమాకి పెద్ద పిల్లలంటే ఆయనే. శ్రీలీల యాక్టింగ్ కూడా చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సాంగ్స్ తు మేరా సాంగ్, ఆ సాంగ్ ఉంది కదా ఈడియట్ సాంగ్ లేక, ఇంట్లో పెట్టి పాట అది. ఇందులో మాత్రం ఆ పాట మాత్రం విరగదీసిండు నా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ ఇచ్చి పడేసిండు. డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. డైరెక్టర్ గారికి ముందుగా చెప్తున్న సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఈ సినిమా రవితేజ కెరియర్లో ఒక భద్ర, ఒక ఈడియట్, ఒక క్రాక్ తర్వాత అంటే మళ్ళీ ఇది ఒక సెన్సేషన్ సినిమా అని చెప్పొచ్చు. నిజంగా చెప్తున్నా, ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్. రవితేజ ఎలా ఉందని అడగన్నా, మహేష్ బాబు రవితేజ గారి సినిమా మాత్రం బాగుందా లేదా అని అడగాలన్నా. చాలా బాగుంది అన్న. మీకు డ్యాన్స్ కావాలంటే అల్లు అర్జున్ మూవీ చూడండి అన్న, ఫైట్లు కావాలంటే ప్రభాస్ సినిమా చూడండి అన్న, కామెడీ కావాలంటే అల్లా నరేష్ చూడండి. ఈ 3 కలిపి కావాలంటే రవితేజ గారి మూవీ చూడాలి. చాలా బాగుంది, మూవీలు ఎక్కడా తగ్గలేదు. భాను గారు అయితే ఎక్సలెంట్. ప్రేక్షకులకు ఏదైతే కావాలనుకుంటారో అది 100% ఇచ్చారు. ఈ సినిమాలో ఒక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుకున్నాం అన్న. థియేటర్లో చాలా మంది నవ్వుకున్నారు. అంత కామెడీ చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఏ సీన్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చారు. ఎడిటింగ్ కూడా బాగుంది, చాలా బాగుంది. ఆల్రెడీ మనం ధమాకా మూవీలో చూసాం కదన్న, దీన్ని ధమాకా 2 అని కూడా అనుకోవచ్చు అన్న. ధమాకా ఎంత సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయిందో ఇది కూడా అంతే సూపర్ డూపర్ అన్న, ఎక్కడా తగ్గలేదు. యాక్చువల్గా ఇది మార్నింగ్ రిలీజ్ చేసి ఉంటే ఇంకా రేంజ్లో ఉండేది కొంచెం. కానీ 31 కాదు రిలీజ్, రేపే రిలీజ్ అనుకోండి. ఎందుకంటే మళ్ళీ షోస్ తక్కువ పడ్డాయి, కలెక్షన్స్ అది మాట్లాడకండి. ఇది ధమాకా 2 ఎక్సలెంట్, ఎక్కడా తగ్గలేదన్న. ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, డిఫరెంట్ స్టోరీ ఉంది. బట్ ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు సార్ సినిమా చూసినప్పుడు? ఏమన్నా పిక్చర్ బాగుంది, దాన్ని మధ్య యాక్షన్. మ్యూజిక్ బాగానే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు సినిమాకి చూసినప్పుడు? ఏమో అవుతారు. థ్యాంక్ యూ సార్. For more videos like this, subscribe Big TV channel.